ఆగింది అంటే అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. అదిగో అన్నయ్య వస్తున్నాడు. ఏంటి శంకర్, ఏమైంది? అన్నయ్య శంకర్ గారు ఏం లేదు సార్, వచ్చే దారిలో ముందులే కూర్చోండి. అరే నొప్పండి. అమ్మో, వాటర్ తీసుకొస్తాను. అన్నయ్య నీకింత పెద్ద దెబ్బ తగిలితే కనీసం మాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. శంకర్ గారు, మీకిలా జరగకూడదని మీ ఉదయం నుంచి కంగారు పడుతున్నాము. శంకర్ ఎక్స్రే గారు, తీయించుకున్నాను. ముందు మంచినీళ్ళు తాగండి. ఆ రాకేష్ దగ్గరికి వెళ్ళొద్దంటే విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో. రౌడీల్ని పెట్టి కొట్టించుంటాడు. దేవుడి దేవల్ల ఏం కాలేదు. వద్దని చెప్పినా ఎందుకు వినరు మీరు? అలా కాదండి. మీకేమైనా జరిగితే మేమంతా ఏం కావాలి? మా గురించి ఆలోచించరా? కనీసం మీ గురించైనా మీరు ఆలోచించుకోవాలి కదా. జెండా సార్, ముందు డాక్టర్కి ఫోన్ చేయండి. రేపటి నుంచి మీరు అస్సలు బయటకు వెళ్ళకూడదు, లేదంటే. గౌరీ గారు గౌరీ గారు గౌరీ గారు గౌరీ గారు కొంచెం ఆగండి. మీరు ఆగండి, చెప్తాను. అసలు ఏమైందండి మీ అందరికీ? ఎందుకింత అతిగా ప్రవర్తిస్తున్నారు? నేను బతికే ఉన్నా పోలా. శంకర్, ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటి సార్, మీరంతా ఏదో వింతగా బిహేవ్ చేస్తున్నారు. నేనేమైనా చిన్నపిల్లోనా? నాకేం తెలీదా? లేదా లోకం తెలియని అమ్మాయికున్నా? అరే ఏదో ఒక మంచి పని చేద్దామని, రాకేష్లో మార్పు తీసుకొద్దామని బయలుదేరాను. మధ్యలో మీరు ఫోన్ చేసి ససే మీరా కుదరదు అన్నారు. సరే, మీ మాట మీద ఉన్న గౌరవంతో నేను రాక తప్పలేదు. అసలు ఎప్పుడూ లేంది మీరెందుకు సార్ అంతలా కోపడ్డారు నా మీద? నీకేం కాకూడదనే శంకర్. సార్, జరగాలని రాసిపెట్టుంటే అది మంచైనా చెడైనా జరిగి తీరుతుంది. ఏదో జరిగిపోతుందని భయంగా ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చోలేం కదా. సరే, మీ మాట ప్రకారమే తిరిగి వచ్చేస్తున్నాను. అయినా ప్రమాదం తప్పిందా? లేదు కదా. అసలేమైంది శంకర్? రాకేష్ అటాక్ చేశాడా? లేదు సార్, యాక్సిడెంట్ నుంచి కొంచెంలో తప్పించుకున్నాను. చెయ్యి కొంచెం స్ప్రెయిన్ అయింది. అలాగే వస్తే మీరు కంగారు పడతారని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వస్తున్నాను. యాక్సిడెంట్ జరిగితే మీరు ఒక్కరి హాస్పిటల్కి వెళ్ళారా? కాల్ చేస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా. యాక్సిడెంటా? గౌరీ గారు ప్లీజ్ మీరు ఏడవటం ఆపండి. మిమ్మల్ని ఇలా అస్సలు చూడలేకపోతున్నాను. గౌరీ గారంటే నా దృష్టిలో డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండాలి. నాకు ఆ గౌరీ గారే ఇష్టం. మీకు ఈ మధ్య ఏమైందో నాకు అర్థం కావట్లేదండి. నా విషయంలో ప్రతి చిన్నదానికి కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. అక్కడికేదో నేను 4-5 రోజుల్లో పోయేటట్టు. శంకర్ గారు, మరి లేకపోతే ఏంటండి మీరు? ఎందుకంత భయపడుతున్నారు? అసలేంటి మీ ప్రాబ్లం? మొన్న పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇలాగే గొడవ చేశారు. ఇప్పుడు అలాగే చనువు తీసుకుని విసిగించేంత కేరింగ్ చూపిస్తున్నారు. అసలు ఎందుకు చెప్పండి? ఏమైనా అంటే ఇదిగో ఇలా ఆలకలు కోపాలు వచ్చేస్తాయి. హలో గౌరీ గారు, మీరేంట్రా నేనేదో పెద్ద బాస్ అయినట్టు, మీరేదో నా దగ్గర పనోళ్ళు అయినట్టు ఇలా చేతులు కట్టుకుని ఉన్నారు. తేండి. శంకర్, రిలాక్స్, రేపు మాట్లాడుకుందాం. ఎలా సార్? మీరు అసలు నన్ను ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? తీసుకో. ఎందుకు బయటకు వెళ్ళొద్దంటున్నారు? ఇవేవీ తెలియకుండా ఎలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను? అసలేంటి మీ అందరి ప్రాబ్లం చెప్పండి ప్లీజ్. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి, కాస్త ఓపికగా ఉండు. మీరంతా వెళ్ళండి. శంకర్, నువ్వు పద, రెస్ట్ తీసుకుందు గాని. నేను రాను సార్.
నన్ను కాసేపు వదిలేస్తే మనశ్శాంతిగా కూర్చుంటాను ప్లీజ్. సరే శంకర్. థ్యాంక్ యూ. అమ్మా. అబ్బా. శంకర్ గారికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అయితే అది ఖచ్చితంగా అన్నయ్య పని. వద్దని చెప్పినా కూడా అన్నయ్య ఎందుకు వినడం లేదు? ఛా! మాయ కాల్ చేస్తుందేంటి? చెప్పు మాయ. వద్దు అని చెప్తున్నా. ఎందుకు ఇలా చేసావన్నయ్య? నేనేం చేశాను? ఏం చేసావా? శంకర్ గారికి యాక్సిడెంట్ అయ్యేలా చేయలేదా? చాలన్నయ్య, ఇన్ని రోజులు మనం చేసిన కుట్రలు చాలు. ఇక ఆపేద్దాం. స్టాప్ దిస్ నాన్ సెన్స్ మాయా. నేను నిజంగా యాక్సిడెంట్ ప్లాన్ చేసుంటే అసలు శంకర్ ఇంటికి తిరిగి వచ్చేవాడే కాదు. నువ్వు కాక యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఆ శంకర్ కర్మకాలి పోయే కాలం దగ్గర పడింది కాబట్టే దానికి సూచనగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఏమంటున్నావన్నయ్య? నేను అఘోరాన్ని కలిశాను. శంకర్కి మృత్యుగండం ఉందని చెప్పాడు. ఇదే నాకు కలిసొచ్చే టైం అని ఆ శంకర్కి నేనుండే ప్లేస్ తెలిసేలా చేశాను. నా కోసం వచ్చి నా చేతిలో చస్తాడనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు. నా నుంచి తప్పించుకున్న చావు నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆ శంకర్కి చావు ఖాయం. అది నా చేతుల్లోనే. వద్దు అని చెప్తుంటే వినవేంటన్నయ్యా? మనం ఎంత పెద్ద తప్పు చేశామో నీకు తెలియట్లేదన్నయ్యా. ఒక కిరాతకుడు కడుపున పుట్టడం మన తప్పు. పగని పెంచుకోవడం మన తప్పు. ఆ పగ కోసం ఒక మంచి కుటుంబాన్ని బలి తీసుకోవాలని అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఆ తప్పు జరగకూడదన్నయ్య. ఇప్పటికైనా నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కొంచెం మారు అన్నయ్య. మనిషిగా బ్రతుకో. ఇది నేను కోరుకునేది. ప్లీజ్ అన్నయ్య. మాయా, నువ్వు తప్పు చేయడం ఏంటి? అబ్బాయికి నిజం చెప్పాలి, తప్పదు. సారీ అబ్బాయి, నిజంగా అసలు ఏం జరిగిందంటే అలాంటి దుర్మార్గుడి కూతురుగా పుట్టడం నీ దురదృష్టం అంతే. అది నీ తప్పు కాదు. మీ అన్నయ్య చేసే దారుణాలకి నిన్ను కూడా కలుపుకొని మాట్లాడుకో. నువ్వు మీ అన్నయ్య అనే ఫీలింగ్లో మనం అని మెన్షన్ చేస్తుంటే అతని తప్పుల్లో నీకు బాగా ఉన్నట్టు అవుతుంది. నా మాయ అలాంటిది కాదు. మాయకి అభిమానించడం మాత్రమే తెలుసు. తనకి ద్వేషాలు పగలు తెలియవు. నేను ఆ మాయనే చూడాలి, ఆ మాయతోనే ఉండాలి. నీ కళ్ళల్లో గిల్ట్ ఎందుకో నాకు తెలుసు మాయా. నాన్నకి జరిగిన యాక్సిడెంట్ మీ అన్నయ్య చేశాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. అది నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది. ఎంక్వైరీలో తెలిసింది. మీ అన్నయ్య చేసే తప్పులకి నిన్ను నువ్వు నిందించుకోకు మాయా. ఐ ట్రస్ట్ యూ.
ఓం శ్రీమాత్రే నమః. నువ్వు నీ గురించి చెప్పినప్పుడు కాస్త సంకోచించాను గాని నిజంగా మీరు ఒకరి కోసం ఒకరు జన్మించారు. మీది విధి కలిపిన బంధమే. కానీ ఏం లాభం? ఆ విద్య మాకు అడుగడుగునా పరీక్షలు పెడుతుంది, మానసిక క్షోభకి గురి చేస్తుంది. ఇంకేవో శుభాలు జరుగుతాయనుకుంటే అపశకునాలు, హెచ్చరికలే వినిపిస్తున్నాయి. మనసంతా ఆందోళనగా ఉంది స్వామి. ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి. మీరు ఎవ్వరికీ ఏ అన్యాయమూ చేయకపోవచ్చు, అందరి మంచి కోరవచ్చు. కానీ అంత మాత్రానికే మీకు అంతా మంచే జరగాలని లేదు. దేవుడి లీలలు అర్థం కావు. కొన్నిసార్లు జరుగుతున్న మంచిలో ఏదో చెడు ఉండొచ్చు, మరికొన్నిసార్లు చెడు జరుగుతున్న సమయంలో అదే మంచికి దారి తీయవచ్చు. ఈ జాతకాన్ని పరిశీలిస్తుంటే గ్రహ సంచారంలో దోషం కనిపిస్తోంది తల్లి. శుభ ఫలితాలనిచ్చే గ్రహాలు వక్రగతిని సంచరిస్తున్నాయి. దానివల్లే శత్రుపీడ, ఆకస్మిక ప్రమాదాలు ఎదురవడం వంటివి జరుగుతాయి. మనలో ఏ కల్మషం లేకపోయినా పరుల పాపదృష్టి వల్ల దోషాలు ఏర్పడతాయి. ఇతనికి గత అమావాస్య నుండి అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాబోయే పౌర్ణమి వరకు ఈ గ్రహ సంచారం ఇలాగే ఉంటుంది. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు ఏ రూపంలో అయినా రావచ్చు. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? నేను ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? మీ మీద నమ్మకంతోనే వచ్చాను. మీరే ఏదో ఒక మార్గం చెప్పాలి. దైవకృప తప్ప ఏదీ రక్ష అమ్మవారి వరప్రసాదంగా భావించి ప్రతిరోజూ ధరిస్తే అతని దోషాలు తొలగిపోతాయి. తప్పకుండా ఫలిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? కంగారు పడుకు తల్లి. మనసా వాచా కర్మణ అతనే నీ భర్త అని భావిస్తున్నావు కాబట్టి దీక్ష ప్రారంభించే ముందు అతని చేత కుంకుమ పెట్టించుకో. అదే నీకు వివాహం అని భావించు. ఆ విశ్వాసంతోనే దీక్ష చెయ్యి. అమ్మవారు కరుణిస్తుంది. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంకా ఆ జాతకంలో దోషం లేనట్టే కదా? జగన్మాత, ఏమిటి ఈ పరీక్ష? ఏమైంది స్వామి? అది ఈ రోజు నీ భర్తకి సర్పగండం రాసుంది తల్లి. ఏమంటున్నారు స్వామి? చెప్పాను కదా తల్లి, గ్రహ సంచారం వల్ల వరుస ప్రమాదాలు పలకరిస్తాయి అని. నిన్న వాహన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇవాళ సర్పగండం రాసుంది. అతన్ని ఈ గండం నుంచి కాపాడుకో. వెళ్ళు తల్లి, వెళ్ళు. ఉంటాను స్వామి. విజయోస్త్. అమ్మా, ఆ బిడ్డ సౌభాగ్యాన్ని కాపాడు. శ్రీమాత్రే నమః.
డ్రైవర్ తొందరగా పోనీ. రాత్రి కోపంలో గౌరీ గారి మీద కేకలేశాను. ఏమనుకున్నారో ఏంటో. వెళ్ళి సారీ చెప్తే పోతుందేమో. వద్దులే, ఈవిడికి సారీ చెప్తే నెత్తికే కూర్చుంటారు. ఏం చేద్దాం? చెప్పి చెప్పనట్టుగా సారీ చెప్దాం. లేదనుకో మనల్ని సాధిస్తూనే ఉంటారు. గౌరీ గారు, గౌరీ గారు, పోలే. గౌరీ గారు, గౌరీ గారు. శ్రావణి అటు చూడు. ఏంటి ఉలుకు పలుకు లేదు? కొంపదీసి రాత్రి నేను తిట్టానని చెప్పి అలిగి పడుకున్నారా ఏంటి? ఓ గౌరీ గారు, గౌరీ గారు. బావగారేంటి అక్క కోసం వెతుకుతున్నారు? ఆట పట్టిద్దాం పద. పద. గౌరీ గారు, అమ్మో, మేకప్ కిట్ కి హైబ్రిడ్ కి ఇలా దొరికిపోయానంటే. హాయ్ హాయ్. హాయ్. అవును, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ ప్రశ్న మేం అడగాలి బావగారు. బావగారునా? అవును బావగారే. చూడండి, మీ అక్కకి నాకు మధ్య ఏదో ఉందని మీ డౌట్ అనుకుంటాను. అంత లేదు. మీ అక్క మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీ అక్కకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. వై ఐ డోంట్ నో. అంటే నాలాంటి హ్యాండ్సమ్ ను చూస్తే ఎవరైనా పడిపోతారు. నిన్న పంతులు గారు చెప్పినప్పుడు మీరే విన్నారు కదా. సో నా గురించి అమ్మాయిలో కాంపిటీషన్ అలా ఉంది. మరి నేనేం చేయాలి? నా మనసేం కేక్ కాదే, ముక్కలు ముక్కలుగా కోసి పంచడానికి. ఇట్స్ జస్ట్ హార్ట్, యు నో. దట్ వి నో. తను మిమ్మల్ని బావగారు అని పిలిచింది మా అక్కకు మీ మీద ఇష్టం ఉందనో, లేక మీరు మా అక్కకు భర్త అయిపోయారో అని కాదు. మరి మీ చిన్నోని పెళ్లి చేసుకుంటే మీరు నాకు బావగారే కదా. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? మరే అది సరే కానీ మీరు ఈ రూట్లో ఎందుకు వచ్చారు? అంటే మరి అది ఇది మా అక్కతో ఏమైనా మాట్లాడాలా? యా కరెక్ట్. కాదు. అవునా కాదా? అంటే అవును, కానీ పర్టికులర్ గా అందుకు కాదు. అందుకంటే ఎందుకు? అంటే సారీ చెప్పడానికి కాదు. ఓ, రాత్రి మా అక్క మీద కోపడినందుకు సారీ చెప్పడానికి వచ్చారా? ఈ శంకర్ గాడు ఎవ్వరికి సారీ చెప్పడు. ఇప్పుడే కదా చెప్పారు. అంటే నేను సారీ చెప్పను, కానీ సారీ ఫీల్ అయ్యానని చెప్తాను. మాటల్ని అటు ఇటు మడత పెట్టి తిక్కమక్క చేయడంలో మీకు మీరే సాటి. మరదల్ పిల్స్, తిడితివా పొగిడితివా? నిజం చెప్పాను. సంతోషం. అవును, సరే గాని గౌరీ గారు ఎక్కడా? బయటకు వెళ్లారు. అదేంటి నాకు చెప్పకుండా బయటికి వెళ్ళారా? మీరేమైనా మక్క మొగుడా? అన్నీ చెప్పి చేయడానికి లేదా చెప్పి వెళ్ళడానికి? ఓ, మీ ఇద్దరు కలిసి బాగా నన్ను టీజ్ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. అయ్యయ్యయ్యో. ఓ చాలు చాలు, మీరు మీ పర్ఫార్మెన్స్ కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఓకే, ఆగండి. మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ, ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు? నేనేమైనా చిన్నపిల్లోనా మీరు చెప్పినట్టు వినడానికి? ఇది మా అక్క ఆర్డర్. ఇప్పుడు వెళ్తారా? ఓ, ఇది మీ అక్క ఆర్డరా? అయితే డెఫినెట్ గా వెళ్తాను. చూసుకోండి. బయటికి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్తున్నారేంటి?
అక్క మాట బాగా వింటున్నట్టున్నారు బావగారు.